అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షాగా జయలక్ష్మి జలంధర్ రెడ్డి అన్నారు. 2వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె అనంతరం విలేకరులతో మాట్లాడుతూ స్థానికేతరులంటూ తమపై బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, అది ప్రజలెవరూ నమ్మవద్దని అన్నారు. గతంలో 10 సంవత్సరాలు వార్డు కౌన్సిలర్గా ఉంటూ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, రిజర్వేషన్ మార్పు వల్ల 2వ వార్డు నుంచి పోటీ చేస్తున్నామని, ప్రజలు ఆశీర్వదిస్తే 2వ వార్డుని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు ప్రజల సహాయ సహకారాలతో ముందుకెళ్తామని, అసత్య ప్రచారాలను ప్రజలెవరూ నమ్మవద్దని, వార్డు అభివృద్ధి కోసం ప్రజలందరూ సహకరించాలని కోరారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఉండడంతో వార్డు అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గిరి, జలంధర్ రెడ్డి, మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 2వ వార్డు అభ్యర్థి అయినటువంటి షాగా జయలక్ష్మి జలంధర్ రెడ్డి గారు ఈరోజు 2వ వార్డులో ఇంటింటి ప్రచారం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో భాగంగా వందలాది మంది మహిళలు, యువత, పెద్దలు, కాలనీవాసులందరూ కూడా పాల్గొని ఈ యొక్క ప్రచారాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ మన 2వ వార్డు అభ్యర్థి అయినటువంటి జయలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రత్యర్థి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితేంది, బీజేపీ పార్టీ అయితేంది, సిపిఎం పార్టీ అయితేంది, మిగతా ఇతర పార్టీల వారందరూ కూడా దుష్ప్రచారం చేయడం జరుగుతున్నది. మున్సిపల్లో ఎందుకు అభివృద్ధి జరగలేదు? అభివృద్ధి జరిగింది, కానీ వారు వేరే దుష్ప్రచారం చేయడం జరిగింది. మహిళలకు ఫ్రీ బస్ అయితేనేమి, సన్నబియ్యం అయితేనేమి, 10 ఏళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వని వారు కూడా ఈరోజు బజార్లోకి వచ్చి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. ఈ యొక్క రేషన్ కార్డు విషయంలో ఎంతోమంది 10 ఏళ్ల కాలంలో ఎదురు చూసి ఇక మాకు జీవితంలో రేషన్ కార్డులు రావు అనుకున్న వారికి కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు కానీ, గతంలో భర్త చనిపోయి ఉండి అటువంటి వారికి కానీ చాలా మందికి కూడా రేషన్ కార్డు రాని వాళ్ళందరూ కూడా ఈరోజు రేషన్ కార్డు అప్లై చేసుకోగానే ఇంటికి తీసుకొచ్చి రేషన్ కార్డు ఇచ్చిన వారు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహిళలు తన తల్లిగారింటి కానీ, అత్తగారింటి కానీ, ఇంకా వారి యొక్క చుట్టాల వారి ఇంటికి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎంత దూరం వెళ్ళాలన్నా ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు చాలా ఉపయోగకరం. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నారు. ఆ యొక్క 200 యూనిట్లు కరెంటు ఎక్కడ లెక్కేసి చూసుకుంటే ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక ఉచిత పెన్షన్ లాగా మనం చెప్పుకోవచ్చు. అంతేగాక ఇక్కడ ఈ 2వ వార్డులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆయన ఇక్కడ షాగా జయలక్ష్మి గారు, వారి లోకల్ కాదు, నాన్ లోకలు, ఆయన మేడలలో ఉంటాడు, మిద్దెలలో ఉంటాడు అని చెప్పేసి ప్రచారం చేయడం జరుగుతున్నది. అటువంటిది ఏమీ లేదు. పక్కనే వార్డు పూర్త వేటు దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటిని మనం అక్కడికి ఇంటికి వెళ్ళి మనం పనులు చేయించుకోవచ్చు. గత 10 సంవత్సరాలుగా వారు అక్కడ కౌన్సిలర్గా ఎంతో మందికి ఎన్నో రకాలుగా సేవలు అందించి వారు ప్రజల మన్నన పొందిన వారు. అటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న మేమందరం కూడా ఆయనకి ప్రతి ఒక్క విషయాన్ని చేరవేసి, ఎటువంటి పని అయినా, పోలీస్ స్టేషన్లో పని అయినా, ఎంఆర్ఓ ఆఫీసులో పని అయినా, ఆర్టీఓ ఆఫీసులో పని అయినా, ఎటువంటి పని అయినా ఆయన దగ్గర చేరవేర్చి ఆయనతో పని చేయించే బాధ్యత నేను తీసుకుంటూ మీరందరికి కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ, ఒకవేళ మా ఇద్దరి వల్ల పని కాని పక్షంలో కూడా మన ప్రియతమ నాయకులు బేలార్ గారు ఉన్నారు, వారి దగ్గరికి కూడా తీసుకెళ్లి ఎటువంటి పని అయినా మీకు చేసి చూపించే బాధ్యతగా నేను తీసుకుంటున్నాను. వారు కూడా
అందరికీ సేవలు అందించిన వారే. వారేమో రాజకీయాలకు కానీ ప్రజలకు కానీ దూరంగా ఉన్న వ్యక్తులు కారు. వాళ్ళు మొదటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నవారే, ప్రజల సంక్షేమం పథకాలు అందించి వారి ప్రజల యొక్క మన్ననలు పొందిన వారే. ఇక నుంచైనా ఈ దుష్ప్రచారం మానుకొని నువ్వు గెలుపు కారణానికి నువ్వు ఎటువంటి పనులు చేసుకుంటావు చేసుకో నాయనా అని ఇటువంటి ప్రచారాలు చేయమాకు. చేసిన నీ యొక్క ప్రచారాలు నమ్మే రోజులు పోయినాయి. ఇక నుంచి ఆ ప్రచారాలు ఎవరు నమ్మరు, నీకు ఓటు వేయరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తున్న పథకాలను చూసి ప్రజలు వారి అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆదరణ పొంది ఉన్నవారే మరి ఖచ్చితంగా రేపు హస్తం గుర్తుకు ఓటేసి శ్రీ షాగా జయలక్ష్మి జలంధర్ రెడ్డి గారిని గెలిపిస్తారని చెప్పేసి ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రోడ్ నెంబర్ 10 వరకు ఫస్ట్ టైం నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు రోడ్ నెంబర్ 10 వరకు చేసినాను. ఎట్లాంటి అపోహలు కానీ ఎక్కడ జనం కానీ ఎక్కడన్నా అడగండి, మేము తప్పు చేయలేదు. ఆయన దుర్గాప్రసాద్ ఏదో ఇక్కడికి వస్తాడా అక్కడికి వస్తాడు. దుర్గాప్రసాద్ ఇల్లు లాస్ట్కి ఎంత దూరం ఉందో నా ఇల్లు కూడా అంత దూరంగానే ఉంది. ఎట్లాంటి ప్రభావాలకు లొంగొద్దు, ఏ పనైనా చేస్తాను. నేను 2 సార్లు కౌన్సిలర్ చేసిన, ఎవ్వరు కూడా ఎక్కడ రిమార్క్ లేదు. మా ఫస్ట్ వాళ్ళు అడగండి, ఈ జనాలు అంతా అడగండి, ఎక్కడ కూడా ఎలాంటి అపోహలు కానీ ఇంకేలాంటి ఇబ్బంది కూడా లేదు. బతుకమ్మ వచ్చినా, ఏ ప్రోగ్రామ్ వచ్చినా, వినాయక చవితి వచ్చినా, శ్రీరామనవమి వచ్చినా, ఏదన్నా దేవునికి శివాలయం ఉంది కదా, శివాలయం కూడా నేను ఎన్నో రకాలుగా సాయం చేసాను, చాలా డబ్బులు ఇచ్చిన. అంటే అపోహలు నమ్మొద్దు. నాకు రూపాయి రాజకీయంతో తిన్నవని కాదు, చేసినవని కాదు. నా డబ్బు పోయినా జనానికి చేసినాం అంతే. నేను సంపాదించుకుని కూడా లేదు. సెకండ్ టైం చేసినా, ఫస్ట్ టైం చేసినా రూపాయి కూడా మాకు వచ్చింది ఏం లేదు. రాజకీయం చేయాలని చేస్తున్నాం, సేవలు అందిస్తున్నాం అంతేగాని మీరు పింఛన్లకు కానీ రేషన్ కార్డులకు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేదు. ఆయనన్నా పోయి పట్టుకొని ఆడికి తిరిగినా ఏడికి తిరిగినా నాకు పావులో పరికిస్తారని ఆలోచిస్తారని నాకు అట్లాంటి ఆలోచన కూడా లేదు. మీలాంటి వాళ్ళు 500 నా జీవులకు వెళ్ళి చేయడం కానీ ఒక్క రూపాయి చిల్లి గవ్వ కూడా ఎక్కడి నుంచి కలెక్షన్ చేసిన రోజుల్లో నేను ఆడిపోయినా వీడిపోయినా అట్లాంటి అహపాలు కూడా మీరు నమ్మొద్దు. మీరు ఆయన చెప్పేది ఆయన చేస్తాడా చేయడానికి నేను నిలబడే చేయగలుగుతాం. నేను అక్కడ ఉండైనా ఫోన్లోనే చేయగలుగుతాం. నేను వాడిని విడిచిపెట్టి కూడా ఎక్కడ పోను, బయటకు పోను. వ్యాపారం ఉన్నా మేము ఊళ్ళోనే వ్యాపారం చేసుకోవాలి, బయట ఊళ్ళలో చేసి వ్యాపారం చేసి బతికిన వాళ్ళం కాదు. ఆ అపోహలు నమ్ముతున్నా మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. రేపు ఇల్లు రావాలన్నా, రేషన్ కార్డు రావాలన్నా మేము కౌన్సిలర్ గెలిస్తేనే మీకు టైంకి అందుతాయి, లేదంటే చాలా ఇబ్బందిగా గురవుతారు మీరు కూడా. ఎందుకంటే కౌన్సిలర్ లేని ప్రభుత్వం సహకరించదు, అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు దయ ఉంచి మాకు వేసి ఓటేసి గెలిపివ్వగలరు. ఇక్కడ రోడ్ నెంబర్ 10 వరకు నేను చెప్పవలసిన అవసరం లేదు. రోడ్ నెంబర్ 9 వరకు అసలు ఎవరు కూడా నేను ఓటు అడగకుండా ఇచ్చిపోయేటట్టుంటారు. అదైతే 100% గ్యారంటీ. అక్కడ ఏంటంటే మీకు తప్పు సమాచారం ఇస్తుంది కాబట్టి మీరు తప్పుగా భావించుకోవద్దు. ఆయన చెప్పొచ్చు, చెప్పినంత మాత్రాన మీరు నమ్ముతారని ఏం లేదు. మా ఆలోచన మీకు తెలియపరుస్తున్నాం అంతే. 10 సంవత్సరాలుగా ఇక్కడ కౌన్సిలర్గా చేస్తున్నాను. ఎలాంటి రిమార్క్ అయితే నాకు ఇంతవరకు ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఎప్పుడూ లేదు. నేను ఈ అంతా పాత వార్డే కాబట్టి ఆల్మోస్ట్ ఒక 2 లైన్లు 3 లైన్లే కొత్తగా ఉంది నాకు, అంతే తప్ప ఆ కొత్తదైనా నాకు ఇప్పుడు గిరి గారు ఉన్నారు, ఇక్కడ కార్యకర్తలు అందరు ఉన్నారు. వీళ్ళందరి ద్వారా ఎలాంటి పనులైనా కూడా మీరు ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా నేను రెస్పాన్స్లో ఉంటాను. మీకు ఏ విషయాలైనా కూడా ఫోన్ ద్వారా నేనే వచ్చి చేయాలని అయితే మీకు ఏం లేదు. ఒక ఫోన్ ద్వారా వీళ్ళకి చెప్పినా కూడా మాకు ఇస్తారు ఇంటిమేషన్. అదే విధంగా మీ దగ్గరకు వచ్చి నేను చేయగలంత స్తోమత కూడా నాకు ఉంది. నేను ఎలాంటి ప్రలోభాలకు మీరు ఎవరు పోవద్దు. అతను అనొచ్చు పక్కన ఎక్కడో ఉంటాడు, అటు బిజినెస్ ఉంటాడు, అట్లా ఉంటాడు అని, కానీ నేను అలాంటి దానైతే కాదు. ఇక్కడ తెలిసిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరు తెలుసు. మీకు ఒక కొత్తగా ఉండొచ్చు అంతే తప్ప ఏం లేదు. నేను ఎనీ టైం మీరు వచ్చి రెస్పాన్స్ ఇలా చెప్పింది ఒక్క మాట చెప్తే చాలు, మీ ఇంటికి వచ్చేలా చేసేంత స్తోమత నాకు ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. మీరందరూ దయ ఉంచి ప్రతి ఒక్కరు కూడా నాకు ఈసారి అవకాశం ఇచ్చి చూడండి, మీకే తెలుస్తుంది. నేను మీ అందరికి ఇంటింటికి వచ్చి ఒక్కొక్కరికి వచ్చి నమస్కరించి చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా అది ఉంది కాబట్టి కంపల్సరీ మీ ఒక్కరికి కూడా అన్ని చేయగలంత ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. పక్కా మీరందరూ ఓటేసి నన్ను గెలిపించండి. ఏదైనా చేయకపోతే అప్పుడే మీరు వచ్చి నన్ను అడగండి, నేను అప్పుడు చెప్తాను మీకు.